సొసైటీ. సో సొసైటీ అంటే ఎవరు? నలుగురు గుంపు, 10 మంది. సో మన చుట్టూ ఉండేవాళ్ళు, మనం చూసేవాళ్ళు, సో వాళ్ళందరినీ సొసైటీ అంటారు. ఎప్పుడైతే ఆ పర్సన్ చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ పర్సన్కి తెలియదు సొసైటీ ఇంత డేంజర్గా ఉంటుందని. సో ఎప్పుడైతే పర్సన్ సర్టెన్ ఏజ్ లైక్ 18, 19, 20 ఆ ఏజ్కి వచ్చిందనుకో, అప్పుడు సొసైటీ అంటే ఏందో తెలుస్తుంది. సో ముఖ్యంగా చెప్తున్నా, సొసైటీని నమ్మకండి, మీకు నచ్చిన పని చేసుకోండి. సొసైటీ ఏమనుకుంటుందో, సొసైటీ మన గురించి బ్యాడ్గా ఆలోచిస్తుందేమో, సో మనం చేయాలనుకున్న పని సరిగ్గా కాదేమో అని ఆలోచన పెట్టుకోకండి. సో ఒకటి చెప్తున్నా ఏంటంటే, సొసైటీ గురించి పక్కన పెట్టండి. ఫరక్ పడేది ఏంటంటే, మీరు ఒక పని మొదలు పెట్టుకోవాలనుకున్నారు కానీ అది సర్టెన్ టైంలో అది జరగలేదు అనుకో, అది ఎందుకు జరగలేదు ఆలోచించను, కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించకండి. ఓకే, ఇప్పుడు మీకు బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నది, కానీ మీ పేరెంట్స్ ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారు, లేకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించడం మానేయండి. ఒకవేళ మీరు ఇది మాత్రం మానేస్తే అప్పుడు మీరు అనుకున్న గోల్ని రీచ్ కాగలుగుతారు. ఓకే, ఇప్పుడు మీకు బిజినెస్ చేయాలని ఉన్నది, సో దాని గురించి పర్ఫెక్ట్ ఐడియా ఉన్నది, అది మీరు ఏ విధంగా చేయాలో అది మీకే గుర్తు, ఎదుటి వాళ్ళకి అంతగా తెలియదు. ఇప్పుడు మీకు బిజినెస్ ఐడియా ఉన్నది, సో అది ఎవ్వరు దాన్ని ఇంతవరకు సాధించలేరు, సో దాన్ని మీరు సాధించాలనుకుంటారు. సో అప్పుడు ఏం చేయాలంటే, దానికి ఏమైతే చేయాలో అది మీరు ఆలోచించండి. సో ఒక వ్యక్తికి చెప్పాలనుకున్నా, ఆ వ్యక్తికి మీకున్న మెచ్యూరిటీ మైండ్ లేకపోవడంతో ఆ పర్సన్ ఏమంటాడు, వద్దు అంటాడు. సో ఒకటి చెప్తున్నా ఏంటంటే, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. ఎందుకంటే తక్కువ టైం ఉన్నది, ఉన్న టైంలోనే ఫుల్ఫిల్ చేసుకోండి ఏదైనా. సో మీరు బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేయండి, లేకుంటే ఏదైనా జాబ్కి వెళ్ళాలనుకుంటే మీరు సింగిల్గా వెళ్ళండి. ఓకే, సో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనుకుంటే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సొసైటీ ఏంటంటే, మీరు బాగుపడుతున్నారు అది ఓర్వలేకపోతుంది. సొసైటీలో ఒక పర్సన్ మంచిగా ఎదుగుతుండు, మంచి స్థాయికి వెళ్తుండు, అనుకున్న స్థాయిని అతను అనుకున్న స్థాయికి వెళ్తున్నాడు అనుకుంటే, సొసైటీ ఏం చేస్తుంది, అతన్ని లాగాలని చూస్తుంది, అతని మీద నిందలేస్తుంది, సో అతని కిందకి దిగచారాలని ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే మీరు దాని గురించి ఆలోచించడం మానేసి మీరు మీ పని గురించి ఆలోచించారనుకో, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. సొసైటీ గురించి ఆలోచించడం మానేయండి. సో మీరు ఏమైనా వేసుకోరు, కానీ ఎదుటివాడు ఏమనుకుంటాడని దాన్ని పక్కన పెట్టుర్రి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. మీకు ఏ గోల్ అవుతుందో ఆ గోల్ని మీరు రీచ్ కాగలుగుతారు. ఓకే, సక్సెస్ కావాలంటే ఎవ్వరు మాట వినొద్దు. సో మీకు ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు మీరు అనుకున్న గోల్కి మీకు సరిపడా సజెషన్ ఇస్తారో లేదో తెలుసుకోండి. ఎవరైనా సజెషన్స్ ఇస్తే కొంచెం వాళ్ళ మాట విని అప్పుడు మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని మీరు చేయండి. ఓకే, ఒకటి చెప్తా, ఇప్పుడు ఒక పర్సన్కి తను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ వస్తుంది, అతనికి సాలరీ అనేది 20K ఉంటుంది. ఓకే, సొసైటీ ఏమనుకుంటే గింతనని చదివిండు 20K సాలరీ అంటారు, దాన్ని పక్కన పెట్టారు. ఎందుకు? సో మీకు ఆ 20Kని మీరు ఆ 20K సాలరీతో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? ఇంకొకటి ఏమన్నా అనుకోని అవసరం లేదు, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, మీ ఫ్యామిలీని కరెక్ట్ చూసుకుంటారా లేదా, ఇది ఆలోచించాలి. కానీ వేరేడు ఏమనుకుంటారు, 20K శాలరీ వచ్చిందని నన్ను తక్కువ అంచనా ఇస్తాను, అదే ఆలోచించకండి. ఓకే, మీరేందో మీకే గుర్తు. సో మీరు 20K శాలరీ వచ్చిందని సంతోషపడి దాన్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఎలా మన స్కిల్ని మంచిగా గ్రోత్ పెంచుకోవాలా, ఎలా శాలరీని పెంచుకోవాలా, ఎలాంటి కంపెనీలో మంచి బెస్ట్ శాలరీ ఉంటుందని మీరు ఆలోచించుకోరు. ఇంకొకటి చెప్పింది వాడు మీకు కరెక్ట్ చెప్తున్నా లేదా అని మీరు ఆలోచించరు. 20K శాలరీతో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? హ్యాపీగా ఉంటే కంటిన్యూ అయ్యండి, హ్యాపీగా లేరనుకో దాన్ని సర్దుబాటు చేసుకొని మీరు ఇంకొక మంచి స్థాయికి వెళ్ళాలని ప్రయత్నించారు, కానీ ఎవరో ఏమో అన్నారని ఆలోచించకండి. ఇదేనండి సొసైటీ అంటే. ఏంటంటే ఒక పర్సన్ని కిందికి లాగాలని చూస్తుంది, మీకు బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ మీరు చేయలేకపోతారు. ఎందుకంటే రిలేటివ్స్ ఏమనుకుంటారు, పేరెంట్స్ ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారని. నా సజెషన్ ఏంటంటే, ఎవ్వరు ఏమన్నా అనుకోరు, నీకు వేయాలనిపిస్తుందా లేదా, చేయాలనిపిస్తుంది, ఏ విధంగా చేస్తావు, సో ఈ విధంగా చేయాలనుకుంటున్నావు, దానికి సరిపడా టైం ఎంత ఉంటుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసుకో. సో ఎక్కడికి వెళ్ళి చేయాలి ఆలోచించు, ఎంత ఖర్చు అవుతుంది అది తెలుసుకొని దాన్ని వర్క్ స్టార్ట్ చేయి. ఎవడో ఏమనుకుంటాడో నేను ఆలోచించుకుని కూర్చున్నావు అనుకో, నీ లైఫ్ అనేది పోతుంది. టైం అయిపోతుంది, టైం అయిపోయినప్పుడు నీ ఏజ్ అయిపోతుంది. సో చెప్తున్నా, ఉన్న టైంలోనే దాన్ని యూజ్ చేసుకొని
మీరు కంటిన్యూ మీ బిజినెస్ అయిన బిజినెస్, జాబ్ అయితే జాబ్, ఏదైతుంది ఇప్పుడే స్టార్ట్ చేయండి. నాకు రేపే మంచి రోజు, ఎల్లుండి మంచి రోజు అనుకుంటే వేస్ట్. ఇప్పుడు ఏమైంది, రేపటి ఇలా గడిచినట్టు రేపు గడుస్తుంది, అదే టైం కదా. సో ఇప్పుడు మొదలు పెట్టారు, ఏమవుతుంది, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమా? సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, జాబ్కి వెళ్ళాలనుకున్నా, ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. రేపు మొదలు పెడతాను కూడా వేస్ట్, ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో అది ఈవినింగ్ లోపల ఏదైనా ఒకటి తెలుస్తుంది. సో రేపు అనుకుంటే ఇప్పటి నుంచి రాత్రి దాకా, రేపటి దాకా అంత టైం వేస్ట్ అవుతుంది. సో అది ఇప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైనా మీరు చేయాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. సొసైటీ గురించి ఆలోచించకండి. సొసైటీ ఈజ్ ఎంత డేంజర్ అంటే మీ మైండ్ని మొత్తం ఖరాబ్ చేస్తుంది. మీకు జాబ్ వచ్చినాక కూడా ఇంత చదువు చదివినా కూడా అంత తక్కువ జీతంతో ఎట్లా వేస్తున్నారు జాబ్ అంటారు. పక్క కొడారి, దాని స్ట్రగుల్స్ ఏందో మీకే గుర్తు. సో ఎవరు ఏమో అన్నారని పట్టించుకోకండి. సో టైం వస్తుంది, మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మీరు కష్టపడాలి ఇప్పుడే. సొసైటీ గురించి ఆలోచించకండి. మీకు ఫ్రీడమ్ కావాలనుకుంటే మీరు నచ్చినట్టు ఉండాలి. ఎవరికో నచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు, మీకు నచ్చినట్టు ఉండాల్సింది. ఎందుకంటే ఇది మీ లైఫ్, ఒకటే లైఫ్ ఉంటుంది, 2-3 లైఫ్లు ఉండేరా బాబు. సో ఉన్న టైంలోనే దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోరు. ఓకే, మీకు నచ్చింది తినాలనిపిస్తుంది, తినరు, ఏమున్నాయి, రేపటికి ఎందుకు వెయిట్ చేస్తారు, ఇప్పుడు తిను కదా. ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కరు మంచి బట్టలు తీసుకుంటారు, మేము ఆ పండుగ రోజే వేసుకుంటాం. మీకు నచ్చిన బట్టలు వేసుకోవాలని ఉంటుంది. ఓకే, మీరు పండుగ రోజు ఎందుకు వేసుకోవాలి కొత్త బట్టలు? ఇప్పుడు వేసుకోవద్దా, ఇలా వేసుకోవద్దా, రేపు వేసుకోవద్దా కదా. మీరు ఎట్లయినా వర్క్ చేస్తారు, ఖాళీగా అయితే ఉంటలేరు కదా, పని చేసుకుంటారు. కాబట్టి వచ్చిన డబ్బులతోటి మంచి మంచి బట్టలు కొనుక్కోరి, ఎంజాయ్ అయ్యారు. కానీ ఎవడో ఏమనుకుంటాడని ఆలోచించకుండా ఉండకండి, సరేనా. సొసైటీ గురించి ఆలోచించడం మానేయండి రావాయి ప్లీజ్. ఎందుకంటే ఏమున్నది, ఎవడో ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, అన్నాడని అది ఆలోచించకుండా కూర్చుంటారా? ఇవాళ అన్నాడు అయిపోయింది, రేపు వేరే పని, ఇవాళ అయిపోయింది కదా, అంతే కదా. ఈరోజు ఒక పర్సన్ తోటి గొడవ అయింది అనుకో, మర్చిపో, రేపు కొత్త సాయంత్రం, ఇప్పుడు మార్నింగ్ గొడవ అయింది అనుకో, మర్చిపోయి మధ్యాహ్నం నీ పని చాలు చేసుకో. రోజు మొత్తం దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటా ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, వేస్టే, లాభం లేదు. లాభం ఉన్న దాని గురించి ఆలోచించు, లాభం లేని దాని గురించి ఆలోచించడం మానేయి. అట్లా అనుకుంటే రిచ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు తిట్టినా పట్టించుకోరు, ఎవరు ఏమైనా పట్టించుకోరు, ఎలాంటి కామెంట్స్ పెట్టినా పట్టించుకోరు, ఎలా ట్రోల్ చేసినా పట్టించుకోరు. ఎందుకు, వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ వలన వాళ్ళు వేరే గురించి పట్టించుకోరు. వేరే వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఫేమ్ కావాలా, జస్ట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు మీరు ట్రోల్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఎంటర్టైన్మెంట్ అంటే చెందుకుంటాడు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మీరు ట్రోల్ చేశారనుకో, ఒక పర్సన్ మీరు తిట్టిరను కామెంట్లలో, ఆ పర్సన్ దాన్ని పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు, అతనికి ఉన్న లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది, బిజీ ఉంటుంది. సో అతను పట్టించుకున్నాడు అనుకో, ఆ కామెంట్ల గురించే ఆలోచించుకుంటూ ఉంటాడు, అతని పని చేసుకోలేడు. సో మీకు కూడా చెప్తున్నా ఏంటంటే, తిడతాడు ఏమంటారు పట్టించుకోకండి. ఓకే, కామెంట్లలో తిట్టినా బయట అయింది అనుకో, లొల్లి అయింది, ఇప్పుడు ఏమైంది, సాయంత్రం మార్నింగ్ లొల్లి అయింది, మర్చిపో. ఏమైంది, లాభమా? లాభం లేదు, ఏమవుతుంది, ఏం రాదు. సో నీ గురించి నువ్వు ఆలోచించు, నువ్వేమో కావాలనుకుంటున్నావు. నువ్వు మంచిగా ఒక పొజిషన్కి వస్తేనే కదా మీ పేరెంట్స్ బాగుంటారు, వాళ్ళకి మంచి మంచి బట్టలు కొనవచ్చు, మంచి మంచి ప్లేసెస్కి తీసుకుపోవచ్చు. ఎప్పుడు నువ్వు సక్సెస్గా మనీ ఎర్న్ చేస్తే, అప్పటిదాకా వాళ్ళు కూడా సఫర్ అవుతారు కదా. సో వాళ్ళ మాటను, సొసైటీ మాట నాకు ఇంట్లో చెప్పింది నేను, వాళ్ళు మంచిగా చెప్తారు. ఏమైంది ఇప్పుడు, ప్రాబ్లం ఏమైనా ఉన్నదా, బయట వాళ్ళు ఏమైనా అంటే పట్టించుకోకు, అవసరం లేదు. ఇలా నీళ్ళు తిడతారు, రేపు నీతో మంచిగా ఉంటారు, అది ఓకే. సో నేను తిట్టినంత మాత్రాన్ని ఏం ఆలోచించకు, ఎందుకంటే వాళ్ళు తిడతారు అంటారు చేస్తారు, వాళ్ళకి అదే పని కాబట్టి. సో దాని గురించి పక్కకు పెట్టి మీ గురించి మీరు ఆలోచించరు, బెటర్ లైఫ్ని ఎట్లా రీచ్ కావాలో ఆలోచించారు. ఓకే,
సొసైటీ అంటే ఇదేరా బాయ్. ఒకటే మాటలు చెప్తున్నా, సొసైటీ అంటే ఏం తెలుసా? ఒక మనిషి ఎదుగుతుందంటే ఆ పర్సన్ని కిందికి లాగే రకం, సపోర్ట్ చేసే రకం కాదు. అర్థం చేసుకో, ఇదే సొసైటీ. ఎవరి మాట వినకురా బాయ్. నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వే. నష్టం జరిగింది అనుకో, ఎందుకు జరిగింది, ఏం తప్పు చేసినా అదే ఆలోచించక అంతే, సరిపోతుంది అంతే, ఏం లేదు. ఎవరైనా ఇప్పుడు బిజినెస్ చేయాలనుకుంటున్నావు, బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోగంతే. నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు, పోయి వేరే దగ్గర ఆడు దాని గురించి ఆలోచించిన వాడి దగ్గరకు పోయి నువ్వు మాట్లాడితే వాడు ఏం చెప్తావు నీకు? ఒకడు బిజినెస్ చేసి ఫెయిల్ అయ్యాడు, లేకుంటే బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాడు, అతని దగ్గరకు పోయి నేర్చుకో, తెలుస్తుంది. బిజినెస్ గురించి తెలియని దగ్గరకు పోయి బిజినెస్ గురించి మాట్లాడితే ఆడేం చెప్తాను నీకు? ఏం చెప్పాడు కదా. సో ఫస్ట్ సర్చ్ చేయి. నువ్వు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. జాబ్ చేయాలనుకుంటే ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకో. అంతేకాని ఏం తెలియని వాళ్ళ దగ్గరికి పోయి నేర్చుకుంటే ఏం రాదు. సో నీ గురించి ఆలోచించు, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు అంతే. చివరికి నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, బయట వాళ్ళు ఎప్పటికి రారు. ఓకే, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యామిలీ వాళ్ళే, బయట వాళ్ళు ఎప్పటికి రారు. ముఖ్యంగా చెప్తున్నా, బీ కేర్ఫుల్, జాగ్రత్త ఉండు. ఓకే, సొసైటీ నమ్మకు, సొసైటీ అంతా నాశనం అయిపోతావు, గంగిలో పోతావు, చెప్పగా తత్తాయి లాస్ట్కి చేతులకి. వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు నిన్ను. సో ముందే చెప్తున్నా, పట్టించుకోకు. ఎవడు ఏమన్నా అనుకోని తిట్టుకొని ఏమన్నా అనుకొని పట్టించుకోకు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. అండ్ సొసైటీ అంటే గిదే, ఏం లేదు. నచ్చిన పని చేసుకో, హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో నచ్చింది అనుకో, లైక్ అయ్యి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కింద కామెంట్ అయ్యి. నేను మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.